హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియోలో కొన్ని గార్డెన్ వర్క్స్ అయితే చేయించానండి. చాలా మందికి క్లైంబర్స్ ఎట్లా కట్టుకోవాలి ఇట్లాంటి డౌట్స్ ఉంటుంది. సో, అవన్నీ కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ అట్లానే లాస్ట్ టైము నేను ఈ ఇంటికొచ్చినప్పుడు చామంతి ఒక మొక్క తీసుకొచ్చి భూమిలో పెట్టానండి. సో, ఎవ్రీ ఇయర్ అవి పక్కన సాప్లింగ్స్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అట్లాగే ఈ సైడ్ అంతా కూడా చాలా ఎక్కువొచ్చేసాయి. ఆల్మోస్ట్ 20-30 మొక్కల దాకా వచ్చేసాయి. జనరల్‌గా ఏప్రిల్ మంత్‌లో మనము సాప్లింగ్స్ అనేవి ట్రాన్స్‌ఫర్ చేసుకోకూడదండి. ఎర్లీ స్ప్రింగ్ అంటే ఫెబ్ అట్లాగా చేసుకోవచ్చు కానీ, కొంచెం మనకి ఎండలు ఎక్కువ ముదిరిన తర్వాత చేసుకోకూడదు. బట్ నాకింక ఆప్షన్ లేక ఇంక అట్లాగా సాప్లింగ్స్ గ్రో అయిపోతుంది. ప్లస్ బుషీగా ఉంటే మళ్ళా ఎందుకులే రిస్క్, స్నేక్స్ అవి వస్తూ ఉంటాయి అని చెప్పి నేను మొత్తం తీయించేసాననమాట. సో, కొంచెం మట్టి కూడా లూజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది కదా అన్నట్టు తీయించాను. సో, ఆల్మోస్ట్ కొన్ని మొక్కలైతే బయట కమ్యూనిటీ దాంట్లో పెట్టించేసాననమాట. అయితే మనము ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పుడు అట్‌లీస్ట్ మీరు పీక్ సమ్మర్స్‌లో చేసేటప్పుడు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ చేయించండి. అండ్ ఆల్సో కొంచెము ప్రాపర్‌గా కేర్ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు వాటర్ ఇస్తూ ఉండాలనమాట. లేకపోతే అవి చనిపోతాయి. సో, ఖచ్చితంగా ఈ 2 థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత కొంచెం షేడీ ప్లేసెస్‌లో పెట్టండి. 4, 5 డేస్ అట్లాగా. మీకు కొంచెం మొక్క సర్వైవ్ అవుతుంది అన్న తర్వాత అప్పుడు మీరు ఎండలో తీసుకెళ్ళి పెట్టండి. నేనింక భూమిలో పెట్టించాను కాబట్టి ఆ ఆప్షన్ అయితే లేదు. ఇన్ కేస్ మీరు పాట్స్‌లో పెడితే గనక మీకు అటు ఇటు మూవ్ చేసుకునే స్కోప్ ఉంటుంది కాబట్టి కొంచెం షేడీ ప్లేసెస్‌లో అయితే పెట్టేసేయండి. ఎప్పుడైనా గానీ పీక్ సమ్మర్స్‌లో ఆర్ హెవీ రెయిన్స్ అప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చేయకపోవడమే బెటర్ అండి. ఎందుకు అనంటే రూట్ రాట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదు అనంటే బాగా వడిలిపోయి చనిపోతాయన్నమాట. సో, అది రీజన్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక మందారపు చెట్టు మొక్క పక్కనే ఉందండి. యాక్చువల్‌గా పారిజాతం మొక్క ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. సో, దానివల్ల కింద దానికి ఎక్కువ నీడ తగులుతుంది. ఎండ తగలట్లేదు. అండ్ ఆల్సో గ్రోత్ కూడా సరిగ్గా లేదండి. బాగా పక్కన పక్కనే ఉన్నది. సో, అందుకని నేను వేరే ప్లేస్‌కి షిఫ్ట్ చేయించాను. రీసెంట్‌గా కొంచెం మట్టి పోయించాను కదా! సో, కమ్యూనిటీ దాంట్లో కూడా కొంచెం మట్టయితే వేయించాను. సో, అక్కడ ప్లేస్ ఉంది. అండ్ కొన్ని చెట్లు చనిపోతే అవన్నీ తీయించేసేసి ఇంక ఈ మందారపు మొక్కయితే ఇక్కడ షిఫ్ట్ చేయించేశాను. అండ్ క్లైంబర్స్ ఎట్లా కట్టుకోవాలి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. సో, క్లైంబర్స్ కట్టుకోవడం చాలా అంటే కొంచెం చూసి కట్టుకోవాలండి. సో, మనం మనం దాన్ని ప్రాపర్‌గా ట్రైన్ చేసిన దాన్ని బట్టే అవి మనకి ఫ్లవర్స్ ఇవ్వటం కానీ, లేకపోతే మనకి ఇష్యూస్ లేకుండా ఉండటం గానీ ఉంటుంది. ఇక్కడ చూపిచ్చేది సింగిల్ పెటల్ రాధా మనోహర్. చుట్టూ యూ షేప్‌లో రావాలి, అల్లించుకోవాలి అని అనుకున్నాననమాట. సో, దీన్ని ఎట్లా ట్రైన్ చేయాలి అంటే, మీకు కింద ఏదైతే ఎక్స్‌ట్రా స్టెమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కత్తిరిచ్చేసేయండి. మనకి ఒక్క స్టెమ్ మాత్రమే మనకి అట్లాగా పైకి వెళ్తూ ఉంటుంది. సో, మనకి తెలుస్తుందనమాట. సో, కింద ఏదైతే కొమ్మలున్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేసేసేయండి. ఒక 2 ఫీట్ వరకు ఏ కొమ్మలు లేకుండా ఉంటే పైన మనకి బుషీగా వచ్చి ఫ్లవర్స్ ఎక్కువొస్తాయి. దీనికే కాదండి, దేనికైనా కూడా మీరు కింద 1 ఆర్ 2 మాత్రమే ఉంచుకొని స్ట్రాంగ్ అయ్యేలాగా చేసుకొని, మీరు మిగతావన్నీ కూడా పైకి పంపించేసారనుకోండి, మీకు మంచి షేప్ అయితే వస్తది. సో, కిందంతా కట్ చేసేసారు కదా! పైన గూడా షేప్ చేయమని చెప్పాననమాట. సో, చివరికి కొంచెం బల్క్‌గా ఉందనుకోండి, బుషీగా ఉంటే మనకి పువ్వులొచ్చి అందంగా కనిపిస్తది. సో, ఈ సైడ్స్‌లో మాత్రం కొంచెం కొమ్మలొచ్చి పడి ఉన్నట్టు ఉంటే అప్పుడు అందంగా ఉంటుంది. సో, మనకిక్కడ పరగోలాకి నేనప్పుడు మేకులు గానీ, ఇంకేమి కొట్టిచ్చలేదండి. దీనివల్ల ఏమవుతుందంటే, ఎప్పటికప్పుడు నేను చిన్న చిన్న థ్రెడ్స్ ఏసుకోవడం, కట్టుకోవడం, మళ్ళా అది ఊడిపోవడం ఇట్లా అవుతుందనమాట. చాలా రేర్‌గా ఊడింది. బట్ ఏంటంటే, అది పనే అవుతుందనమాట ఎవ్రీ టైము. సో, ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొనుండుంటే బాగుండేది. అందుకే పర్గోలాస్ మీరు చేయించుకునేటప్పుడు మేకులు కానీ, లేకపోతే సూక్స్ కానీ ఎక్కువ పెట్టించుకున్నారనుకోండి, మీకు ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. సో, ఆల్ సైడ్స్ మీరు ఖచ్చితంగా థ్రెడ్స్ కట్టేసుకోవడమో, లేదంటే అసలు ఈ పని గూడా లేకుండా సన్న ఐరన్ ఉంటాయి గదా! వాటితో వెల్డింగ్ చేయించుకుంటే ఇంకా బెస్ట్. సో, అదైతే ఇంకా బరువును గూడా ఆపుతది. మనకింకా పర్మనెంట్‌గా ఉంటుంది. సో, ఇప్పుడైతే నేను ప్రెజెంట్ పెట్టించలేదు కాబట్టి, ఇక్కడ యెల్లో థ్రెడ్ అయితే కట్టిచ్చేస్తున్నాను ఆల్ సైడ్స్. రీసెంట్‌గా కొంచెం వాల్ మీద ఒక మేకయితే కుట్టిచ్చాను. సో, దాని నుంచి ఇంకా అన్ని సైడ్స్ ఎస్ హుక్స్ నుంచి వేయించేసాను. కొంచెం బరువెక్కువ ఉంటుంది కాబట్టి జారిపోయే అవకాశం ఉంటుందండి. మధ్యలో ఎక్స్ హుక్స్ ఉన్నాయి గదా! దాంట్లో థ్రెడ్ ఏసి కట్టారనుకోండి మీకింకా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంటుంది.
సో, సైడ్స్ కొమ్మలన్నీ కట్ చేసేయమని చెప్పాను. ఏదైతే పెద్ద తీగుందో ఆ తీగ మాత్రమే ఉంచమని చెప్పాను. ఎందుకంటే పువ్వులు కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా పువ్వులయిపోయినాయి కాబట్టి ఎలాగో ప్రూన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇట్లా అయితే మొత్తం ప్రూన్ చేసేసి మొత్తం గూడా ఆల్ సైడ్స్ కట్టించేశాను. మీరు ఖచ్చితంగా అన్ని ఫ్లవరింగ్ సీజన్ అయిపోయిన తర్వాత ఏ క్లైంబర్ అయినా కూడా ఖచ్చితంగా ప్రూన్ చేయాలి. కాకపోతే హార్డ్ ప్రూన్ చేయకండి. ఓన్లీ సాఫ్ట్ ప్రూన్ చేయండి. సాఫ్ట్ ప్రూన్ అంటే ఓన్లీ పువ్వులు ఎక్కడి వరకు అయిందో అక్కడ వరకు కట్ చేసేస్తే సరిపోతుంది. సో, చూస్తున్నారు కదా! మొత్తం ఇట్లా అయితే రెడీ అయిపోయింది. సో, ఇంకా మీకు క్లైంబర్స్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. దీని తర్వాత నేను ప్రెజెంట్ అయితే భూమిలోనే ఉంది కాబట్టి ఎండగా కూడా ఉంది కదా! సో, కవ్వడంగా అట్లాంటిది ఏమి ఇవ్వలా. ఇప్పుడు సీజనే కాబట్టి పువ్వులు బానే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే దేవగన్నేరు ప్లాంట్ 2 నేను బిగ్ పాట్స్‌లో పెట్టానండి. సో, ఇది రూట్ బౌండ్ అయింది. రూట్ బౌండ్ అంటే మనకి వేర్లు కింద నుంచి కనిపిస్తాయన్నమాట. మనకి కింద హోల్స్ ఉంటాయి కదా! సో, ఆ హోల్స్ నుంచి వేర్లు బయటకొచ్చినట్టు కనిపిస్తాయి. అండ్ మనం నీళ్ళేసినా కూడా మనకి నీళ్ళు వాటికి అందవండి రూట్ బౌండ్ అయిపోతే. అప్పుడు నీళ్ళు అందకపోతే మొక్క ఎదగదు కదా! సో, అది రీజన్. అందుకనే రూట్ బౌండ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీరు ప్లాంట్‌ని తీసేసి మళ్ళా రీపాటింగ్ అయితే చేయాలి. మొన్న గార్డెన్‌లో ట్రాక్టర్ మట్టిని తీసుకొచ్చి ఎక్స్‌ట్రా వేపించాను కదా! సో, అప్పుడు కొంచెం మిగిలిపోతే ఈ పాట్స్‌లో గూడా యాడ్ చేసేశారు. సో, పైన మట్టి కొంచెం ఫ్రెష్‌గానే ఉంది. సో, ఆ పైన మట్టి అండ్ కొంచెం కిచెన్ కంపోస్ట్, కొంచెము కోకోపీట్ ఇదన్నీ కలిపి కొత్తగా మళ్ళా అయితే రీపాటింగ్ చేయించాను. జనరల్‌గా మనకి మట్టి బానే ఉందనుకోండి, మనకి అదే మట్టిని పెట్టేయొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. మనకి గనక మట్టి గుల్లగా లేకుండా బాగా అంటే మొత్తం వేర్లు ఫుల్ పాకిపోయినట్టు ఉందనుకోండి, అప్పుడు మాత్రం కొంచెం మట్టి యాడ్ చేయాల్సొస్తది. ఇక్కడ కొంచెం బానే ఉంది గాబట్టి నేను అదే మట్టిని యూజ్ చేసేసాను. ఇప్పుడైతే నేను ఫర్టిలైజర్ అయితే ఏమి ఇవ్వనండి. ఈవెన్ మీరు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా మనం రీపాటింగ్ చేసిన తర్వాత మినిమమ్ ఒక 15 డేస్ తర్వాత మాత్రమే ఏదైనా ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఇంకో పాట్ మాత్రం కొంచెం రూట్ బౌండ్ ఎక్కువయిందండి. అందుకే కొంచెం దాంట్లో మాత్రం ఎక్స్‌ట్రా మట్టినైతే యాడ్ చేయించాను. అండ్ ఇక్కడ దీంట్లో నేను ఒక సైడ్స్‌లో మట్టి కనిపించకుండా ఉండాలి అని చెప్పి ఫిల్లడాండ్రన్ అట్లాగే మాస్ రోజెస్ పెట్టించాననమాట. సో, అవి దాంతో వేర్లు పరంగా తీసేయమని చెప్పాను. వేర్లు పరంగా తీసేసి మళ్ళీ అట్లాగే పెట్టేశారు. ఏ మొక్కలు గూడా వాడిపోలేదండి. ఈ 2 రీపాట్ చేసిన నెక్స్ట్ డే చూపిస్తాను మీకు. అస్సలు సమ్‌టైమ్స్ ఏమవుతుంది అంటే మనము ఆహ్, రీపాటింగ్ చేసిన తర్వాత ఆకులన్నీ వడిలిపోయినట్టయిపోయి మళ్ళీ ఫ్రెష్ ఆకులొస్తాయి. బట్ ఇదేమీ కాలేదు. రూట్స్‌తో సహా తీశారు అండ్ నీట్‌గా పెట్టారు గాబట్టి మనకి ఆకులన్నీ వడిలిపోకుండా అట్లానే ఫ్రెష్‌గా ఉంది. నేను నెక్స్ట్ డే వీడియో గూడా చూపిస్తాను. సో, ఇక్కడ చూసారా కొంచెం వేర్లు బాగా ఎక్కువ అయిపోయింది. సో, అందుకని కొంచెం కొత్త మట్టి కిచెన్ వేస్ట్ కంపోస్ట్‌తో కలిపిన మట్టయితే ఉంది. సో, వాటిని కొంచెం కలిపేసి కొంచెం ఫ్రెష్ మట్టినైతే యాడ్ చేయించి అప్పుడైతే పెట్టమని చెప్పాను. సో, దీంట్లో మనకి ఫ్రెష్ మట్టని ఎట్లా తెలుస్తుంది చూడండి. ఎర్త్ వార్మ్స్ ఎంత బాగున్నాయో గదా! సో, ఎర్త్ వార్మ్స్ ఉందంటే ఇట్స్ ఎ గుడ్ సైన్ దట్ సాయిల్ చాలా బావుంది అని అర్థం అన్నమాట. ఇంట్లో నేను కోకోపీట్ అయితే ఏమి యాడ్ చేయించలేదండి. జనరల్‌గా దేవగన్నేరు కొంచెం మొండి మొక్కనమాట. నార్మల్ సాయిల్‌లో గూడా బానే గ్రో అవుతుంది. దీనికి టూ మచ్ వాటర్ కూడా అవసరం లేదు. మనం జనరల్‌గా కోకోపీట్ దేనికేస్తాం వాటర్ రిటెన్షన్ కోసం వేస్తాం కాబట్టి, దీనికి అంత వాటర్ ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి అని ఏమీ లేదు. మనం ఒక 2, 3 డేస్ పోయిపోయినా కూడా దేవగన్నేరు బానే సర్వైవ్ అయిపోతుంది. సో, అందుకని నేను ఇంకా కోకోపీట్ అయితే ఏం కల్పించలేదు. ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండ్ నార్మల్ సాయిల్. జనరల్‌గా అయితే 1:1:1 మనం స్ సాయిల్ అట్లాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అట్లానే కోకోపీట్ 3 ఈక్వల్ రేషియోలో తీసుకొని కలుపుతాము. బట్ ఇక్కడైతే కోకోపీట్ అవాయిడ్ చేశాను దేవగన్నేరుకు మాత్రం. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ప్లాంట్ ఫీకస్ ప్లాంట్ అండి. ఇది కూడా బాన్సాయ్ చేసుకోవచ్చు మనం. సో, కొంచెం వెడల్పు తక్కువున్న పాట్ తీసుకొని ఇది గూడా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయితే అవుతుంది. అయితే నేను ఎవ్రీ ఇయర్ రీపాట్ చేస్తానండి. ఇది తొందరగా రూట్ బౌండ్ అయిపోతూ ఉంటుంది. సో, ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ కొంచెం మట్టి, నార్మల్ మట్టి యాడ్ చేసేసి ఇంకా రూట్స్ కనిపించేలాగా కొంచెం పెడతాననమాట. లుక్ బావుంటదన్నట్టు. దీనికి కొంచెం మనం పెబుల్స్ అవి యాడ్ చేసుకుంటే ఇంకా లుక్ ఎన్హాన్స్ అవుతుంది. సో, ప్రెజెంట్ అయితే ఇట్లా పెట్టేసాను మట్టి వేసేసి. తర్వాత దీన్ని కొంచెం డెకర్ అయితే చేయాలి. నెక్స్ట్ మనకి తన్బర్జియా మైసూరోనెసిస్ క్లైంబర్ ప్లాంట్ ఉంది కదండీ! సో, దాన్ని గూడా కొంచెము థ్రెడ్స్ అవి కట్టించాలి ఆ క్లైంబర్‌కి కూడా. అండ్ ఇక్కడ చాలా పెద్ద పాట్ ఉంటుంది ఎంట్రన్స్‌లో. ఈ పాట్‌లో ఎంత మట్టేసినా దిగిపోతూ ఉంటుందండి.
ఎక్కువ దీంట్లో మొత్తము కిచెన్ వేస్ట్ కంపోస్టే ఉంటుంది. సో, కిచెన్ వేస్ట్ మనకి మగ్గే కొద్దీ మట్టి దిగిపోతా ఉంటది కదా! సో, అందుకని ఎక్స్‌ట్రా మట్టి తీసుకొచ్చి ఎయమని చెప్తే వేశారనమాట. సో, మనకి టూ మచ్ బయట గూడా పెట్టకండి. పాట్ నిండా కూడా నింపేశారనుకోండి మీకు నీళ్లు పోసేటప్పుడు చాలా ఇబ్బందవుతది. మనకి నీళ్లు పోసేటప్పుడు బయటకు తుల్లిపోతా ఉంటది. మీరు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ టు 1 ఇంచ్ కొంచెం లోపలికే వేసుకోండి. నీళ్లు పోసేటప్పుడు గూడా కొంచెం చెయ్యి అడ్డు పెట్టి వేస్తే మనకి నీళ్లు తుల్లకుండా ఉంటుందనమాట. అండ్ ఇక్కడ తన్బర్జియా మైసూర్ అనేసేసి చూసారా? ఇంతకు ముందు నేను కొంచెము ఆ పైన అక్కడ కొంచెం ఎదర పెద్ద ఐరన్ గ్రిల్ లాగుంది జూడండి. సో, దానికి వేశాను. అయితే దానికి వేస్తే కొంచెము బాగా అసలు అల్లుకోవడానికి దానికి ఛాన్స్ దొరకట్లేదు. యాక్చువల్‌గా ఈ పాటికి అది స్ట్రెయిట్‌గా అల్లుకుంటూ వెళ్ళిపోవాలండి. నేను వేసి కూడా 2 ఇయర్స్ అవుతుంది. బట్ స్టిల్ అది అక్కడక్కడే ఎక్కువ బుషీగా అవుతుంది గానీ, కొంచెం తీగ ఏదైతే పెద్దగా ఉందో అదైతే ముందుకెళ్ళట్లా. సో, దానివల్ల నేను మొత్తం తీసి మళ్ళీ కట్టించాననమాట. సో, నెక్స్ట్ ఇంకా ఇక్కడ బోగెన్ విల్లాస్ ఉన్నాయి. బోగెన్ విల్లాస్ కూడా కొంచెం ప్రూన్ చేసి నీట్‌గా చేయమని చెప్పాను. అదేనండి ట్రిక్. క్లైంబర్స్‌కి ఎప్పుడు కూడా కిందంతా కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్‌ట్రా ఉంటే తీసేసేయండి. ములక్కాయలు బోలెడొచ్చాయండి. కానీ చాలా హైట్ అయిపోయింది చెట్టు. సరే అని చెప్పి ఇంకా తనతో ఒక కర్ర ఉంటే దానికి కొంచెము తీగలాగా ఒకటి కడతానమ్మా దాని నుంచి మనం తీసుకోవచ్చు అనంటే, ఇంకా ఏదో చిన్నపాటి సెటప్ చేసి దాని నుంచి ఇలాగా కట్ చేయించాననమాట. సో, కొన్ని తను కట్ చేశారు. నేను కొన్ని కట్ చేశాను. ఫైనల్లీ మనకి ములక్కాయలైతే బోలెడొచ్చాయి. సో, కొన్నైతే పంచేశాను. కొన్నేమో ఇంట్లోకి వాడాను. కొన్ని కట్ చేసేసి మనము డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా రోజులుంటాయండి. డీప్ ఫ్రిడ్జ్‌లో నేను స్టీల్ బాక్స్‌లోనే పెట్టాను. ప్రెజెంట్ అయితే బానే ఉంది. కవర్‌లో కూడా పెట్టుకోవచ్చు. బట్ అన్ని డేస్ కవర్‌లో ఎందుకని చెప్పి స్టీల్ బాక్స్‌లో పెట్టాను. యాస్ ఆఫ్ నౌ అయితే ఫ్రెష్‌గానే ఉంది. కాకపోతే కట్ చేసి పెట్టుకోండి ఫ్రెష్‌గా ఉంటుంది. సో, ఈ లాడర్ ఎక్కుతుంటే నాకు భయమేస్తా ఉంటదనమాట. లాస్ట్ మెట్టు ఎక్కేటప్పుడు కొంచెం భయమేస్తా ఉంటది. అండ్ ములక్కాడ కొమ్మలు గూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి గదా! సో, కొమ్మలు పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుందామన్నా గూడా కష్టమే. సో, అయినంత వరకు తీసేసి ఇంకా రిమైనింగ్ ములక్కాయలన్నీ గూడా కింద పడేయమని చెప్పానండి మా గార్డెనర్‌ని. సో, తనైతే పడేస్తే నేనింక వీటన్ని తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకి లోపల ఒక బాక్స్ దగ్గర గ్రేప్స్ మొక్కయితే వేసాము. అండ్ ఇక్కడే అలమంద కూడా వేసామనమాట. సో, ఇక్కడేంటంటే ఆ అలమంద ప్లాంట్ ఎప్పటికప్పుడు ఇట్లా ముందుకు పడిపోయినట్టు అయిపోతుంది. అయితే ఇంతకుముందు థ్రెడ్స్‌తో కట్టిచ్చాను. అయితే ఈసారి కొంచెం పర్మనెంట్‌గా ఉంటుందని చెప్పి వైరేసి కట్టమని చెప్తే తను కట్టేశారు. అండ్ గోడకి నేనిక్కడ కొన్ని వాల్ హ్యాంగింగ్స్ లాంటివి తెచ్చిపెట్టాను గానీ, బట్ అవి అంతగా కనిపించట్లేదండి. దానికి ఏదో ఒకటి సెటప్ చేయాలి. వాల్ హ్యాంగింగ్స్ తీసి వేరే ప్లేస్‌లో పెట్టాలి. ఇట్లా గనక తీగ కట్టుకుంటే మనకి వాల్ అంతా కవర్ అవుతది గ్రీన్‌గా. ఆ ద్రాక్ష మొక్క గూడా పిచ్చి పిచ్చిగా పెరిగిపోతుందిప్పుడు. అది 2 ఇయర్స్ నుంచి పెరగలేదండి. 2 ఇయర్స్ కాదు కానీ 1 ½ ఇయర్ నుంచి పెరగలేదు. బట్ ఇప్పుడు సడెన్‌గా పెరిగిపోయింది. అదేంటో అర్థం గావట్లా. అండ్ ఇక్కడ గ్రాస్ అంతా గూడా కొంచెము కలర్ చేంజ్ అయిపోతూ ఉంది. సర్లే ఇంకా గ్రాస్ తీసేసి మనకి ఫ్రూట్ మొక్కలున్నాయి గదా! ఫ్రూట్ మొక్కలు చుట్టూతా గూడా పెబుల్స్ కొన్ని తీసేసి ఈ బార్డర్‌లో కొంచెం అడ్జస్ట్ చేసేయమంటే కొంచెం ఆ గడ్డి రిమూవ్ చేసేసి మొత్తం అడ్జస్ట్ చేసేశారు. మనకి మొత్తం పెబుల్స్ ఏసేసుకుంటే బెటరండి ఇంకా. లేపోతే ఆ చివర బార్డర్ ప్లాంట్స్ ఏవైనా ఉంటే వేసేద్దామని చూస్తున్నాను. నెక్స్ట్ టైము ఇంకా కొంచెం వర్షాలు పడిన తర్వాత ఏమైనా ప్లాన్ చేద్దాంలే అన్నట్టు అనుకుంటున్నాను. యాస్ ఆఫ్ నౌ అయితే మరీ ఇక్కడ గడ్డి బాలేదు గదా! అని చెప్పి తీసేసి పెబుల్స్ పెట్టేయమంటే నీట్‌గా ఇంక పెట్టేశారు. సో, పెద్ద పెద్ద స్టోన్స్ అన్నీ సైడ్‌కైతే పెట్టించేసా. చూసారా మార్నింగ్ టైమింగ్స్‌లో ఎంత బావున్నాయో రీపాటింగ్ చేసినా గూడా ఫ్రెష్‌గా అనిపిస్తుంది మొక్కలు. అండ్ ఇక్కడ చామంతి మొక్కలు గూడా అన్నీ సర్వైవ్ అయింది. నేను మార్నింగ్ కూడా నీళ్లు పోసానండి. ఇది మార్నింగ్ వీడియో. సో, ఇక్కడ మందారాలు అన్నీ వచ్చినియి మంచిగా. సో, ఫ్రంట్ గార్డెన్ గూడా మొత్తం నీట్‌గా చేసేశారు. అయినా మెయింటైన్ చేసే గార్డెన్‌కి, మెయింటైన్ చేయని గార్డెన్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫ్రంట్ గార్డెన్‌లో కూడా మట్టినంతా లూజ్ చేసేసి కలుపైతే తీసేశారు. సో, ఎప్పటికప్పుడు ఇట్లా నీట్‌గా పెట్టుకుంటే గార్డెన్ నీట్‌గా ఉంటుంది. మనకు కూడా చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది గార్డెన్‌లో కూర్చునేటప్పుడు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఫ్రెంచ్ డోర్ దగ్గర మనీ ప్లాంట్ 4 మంత్స్ బ్యాక్ ఒక చిన్న ఒక 5 ఫీట్ వరకు అల్లుకునేది తెచ్చిపెట్టానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10-12 ఫీట్ వరకు అల్లుకుంది. చాలా బావుంది చూడటానికి.
సో యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.